చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి అందనంత ఎత్తు ఎదిగిన శ్రీదేవి, రేఖ వంటి వారి గురించి మనం ఘనంగా చెప్పుకుంటాం. అయితే దక్షిణాదిలో బాలనటిగా వచ్చి కళ్ళు చెదిరే అందం, అభినయంతో అలరించిన తొలితరం తారల గురించి చెప్పుకోవాల్సి వస్తే కాంచనమాల గారితో పాటు చెప్పుకోవాల్సిన పేరు పుష్పవల్లి గారు. అయితే ఆమె పేరు చెబితే ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ తారగా వెలుగొందిన రేఖ తల్లిగారే పుష్పవల్లి గారు అని చెప్పగానే చాలామందికి గుర్తుకొస్తుంది. అంతేకాదు, మహానటి సావిత్రి గారి కంటే ముందే జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకున్న నటి అని చెప్పినా గుర్తుకొస్తుంది. 1950లోనే గ్లామర్ తారగా తన అమాయకపు చూపుతో, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పుష్పవల్లి గారు. అయితే అప్పటి తరం నటులకు వచ్చినంత పేరు వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. అంతేకాదు, కెరీర్ని, జీవితాన్ని కూడా అర్ధాంతరంగానే ముగించారు. అందుకు అనేక కారణాలున్నాయి. జనవరి 3న పుష్పవల్లి జయంతి నేపథ్యంలో అలనాటి దిగ్గజ తార అయిన పుష్పవల్లికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నటి పుష్పవల్లి గారి పూర్తి పేరు కందాల వెంకట పుష్పవల్లి తయారమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో 1926 జనవరి 3న పుట్టారు. తల్లిదండ్రులు కందాల రామకోటమ్మ, కందాల తాతాచారి. రామకోటమ్మ, తాతాచారి దంపతులకు పుట్టిన పిల్లలు పురిట్లోనే పోవడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు ఫలించిన కారణంగా పుష్పవల్లి తయారమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. పుష్పవల్లి గారికి ఒక చెల్లెలున్నారు. పేరు సూర్యప్రభ. ఆమె కూడా నటి. చిన్నతనం నుండి చలాకీగా ఉండేవారు పుష్పవల్లి గారు. అప్పట్లో అంటే 1930లో థియేటర్ల కంటే కూడా గ్రామాల్లోనే తెర సినిమాలు నడిచేవి. అందులో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన చిత్రాలు, ఐక్యతకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగా ఉండేవి. దీంతో పుష్పవల్లి గారు చిన్నతనం నుండే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూరింగ్ టాకీస్లో సినిమాలు చూసేవారు. దీంతో వాల్ పోస్టర్ల దగ్గరే గంటల సమయం గడిపేవారు పుష్పవల్లి గారు. ఇక ఆంధ్ర మహాసభ నిర్వహించే నాటక ప్రదర్శనలకు వెళ్లేవారు. తమ కుమార్తె ఎక్కువగా సినిమాలు, నాటకాలపై ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డారు. ఎందుకంటే అప్పట్లో సినిమాల్లో నటించేవారు తొందరగా చనిపోతారనే ప్రచారం కూడా ఉండేది. ఆ భయంతోనే పుష్పవల్లిని సినిమాల వైపు వెళ్లకుండా చేయాలని అనుకునేవారు. సినిమా పోస్టర్లు చూడడం మానేస్తేనే సినిమాలకు తీసుకెళ్తామని కండిషన్ పెట్టేవారు. పుష్పవల్లి అందుకు సరే అని చెప్పడంతో అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళ్లేవారు. ఇక తాను సినిమాల్లో ఉన్న పాటలు విని ఇంటికి వచ్చాక తనకు తానుగానే పాడేవారు. రేడియోలో వచ్చే భక్తి గీతాలు, జానపదాలు కూడా అనుకరించి పాడేవారు. సొంతంగా ట్యూన్ కట్టేవారు. కొన్ని రోజులకు స్థానికంగా ఉండే సంగీతం మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అప్పటికి పుష్పవల్లి గారి వయస్సు 9 ఏళ్లే. ఇక పుష్పవల్లి తండ్రి తాతాచారి గారి మిత్రుడు, సినిమా పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల్లో ఒకరైన నండూరి అచ్యుతరామయ్య గారు ఓసారి వారి ఇంటికి వచ్చిన సమయంలో పుష్పవల్లి గొంతును విని "నువ్వు సినిమాలో పాటలు పాడతావా?" అని అడిగారు. ఇంట్లో అభ్యంతరం లేకపోతే తాను పాడతానని చెప్పారు పుష్పవల్లి. అయితే తల్లి రామకోటమ్మ గారు భయపడ్డారు. దీంతో అచ్యుతరామయ్య గారు రామకోటమ్మ గారితో "ఒకసారి మీరంతా కలిసి రాజమండ్రికి రండి, అక్కడ సినిమాలు తీస్తారు. అసలు సినిమాలు ఎలా తీస్తారో ఒకసారి చూస్తే మీకు ఆ భయం పోతుంది" అని చెప్పారు. అలా రాజమండ్రికి పుష్పవల్లి గారిని తీసుకుని వెళ్లారు తల్లిదండ్రులు. ఆ టైంలో రాజమండ్రిలో నిడమర్తి దుర్గయ్య గారు, నిడమర్తి సూరయ్య సోదరులు కొత్తగా దుర్గా సినీటోన్ బ్యానర్ని ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో సంపూర్ణ రామాయణం సినిమా తీస్తున్నారు. అచ్యుతరామయ్య గారు పుష్పవల్లిని, ఆమె తల్లిదండ్రులను లొకేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజున పాట చిత్రీకరిస్తున్నారు. ఆ పాటను విన్నారు పుష్పవల్లి. మరుసటి రోజు కూడా వెళ్లారు. అక్కడే ఉన్న అచ్యుతరామయ్య గారు పుష్పవల్లి గారిని డైరెక్టర్ ఎస్పి నారాయణ గారికి చూపించి "ఈ అమ్మాయి పాటలు బాగా పాడుతుంది" అని చెప్పారు. దీంతో ఆయన పుష్పవల్లితో "ఏమ్మా, పాటలు ఏమైనా వచ్చా?" అని అడిగారు. అంతకు ముందు రోజు విన్న పాటను పాడారు పుష్పవల్లి గారు. ఆమె గాత్రానికి, ఆమె జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోయింది సినిమా యూనిట్. అంతేకాకుండా "ఈ అమ్మాయి గాత్రమే కాదు, మనిషి కూడా ముద్ద మందారంలా ఉంది, మా సినిమాలో సరిపోతుంది" అని అన్నారట. అలాగే తల్లిదండ్రులను ఒప్పించారు. అలా సంపూర్ణ రామాయణం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ మూవీలో కళ్యాణ సీత పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు పుష్పవల్లి గారు. ఆ సినిమాలో సీత పాత్ర బాల్యం నుండి అగ్ని ప్రవేశం వరకు ఉంటుంది. ఈ మూవీలోనే మరో విశేషం కూడా ఉంది. వాస్తవానికి పుష్పవల్లి గారి గొంతు విని ఛాన్స్ ఇస్తే సింగర్ కావాలి కానీ యాక్టర్ని చేశామేంటి అనుకున్నారు నిర్మాతలు. పుష్పవల్లి గారితో ఒక పాట పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అయితే ఏ సీన్లో ఎలాంటి పాట పెట్టాలనే చర్చ నడుస్తోంది. ఆ టైంలోనే సెట్లో ఉన్న పుష్పవల్లి గారు ఓ పాటకు సొంతంగా ట్యూన్ కట్టి తనలో తాను పాడుకుంటున్నారు.
అది విన్న డైరెక్టర్ గారు ఆమె కట్టిన ట్యూన్తోనే ఒక పాటను రాయించి పాడించారు. అలా సీత అశోకవనం సీన్లో ఉన్న పాటను కూడా పాడారు పుష్పవల్లి. సినిమా కంప్లీట్ అయ్యాక నటిగా పెద్ద పేరు ఉండడం బాగోదని చెప్పి పుష్పవల్లి అని పేరు పెట్టారు. ఆ పేరు సూచించిన నిర్మాతలు జి. పుల్లయ్య, పూర్ణ మంగరాజు గారు. ఇక మొదటి సినిమాకు ముందుగా రెమ్యునరేషన్ ఎంత అనేది చెప్పలేదు. షూటింగ్ అయ్యాక 75 రూపాయలు ఇచ్చారు. సినిమాలో ముగ్ధ మనోహరమైన పుష్పవల్లి నటనను చూసి అప్పట్లో మొత్తం 300 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పట్లో 300 రూపాయల రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు దాదాపు 30 లక్షలకు పైమాటే. ఆ సినిమాలో 3 రోజులే షూటింగ్లో పాల్గొన్నారు పుష్పవల్లి. ఇక ఆ సినిమా తర్వాత పలు ఆఫర్లు వచ్చాయి. నిర్మాత మంగరాజు గారు తన దశావతారాలు సినిమాలో మోహిని పాత్రకు ఎంపిక చేశారు. అప్పట్లో సినిమాలు అప్పటి కలకత్తా, పూనా, ఇప్పటి కోల్కతా, పూణేలో తీసేవారు. దశావతారాలు సినిమా షూటింగ్ ఎక్కువగా పూనాలో జరగడంతో అక్కడే 7 నెలలు ఉండాల్సి వచ్చింది. కుమార్తెకు సినిమాల్లో ఛాన్సులు రావడంతో తల్లిదండ్రులు కూడా కాదనలేకపోయారు. దీంతో చిన్న కుమార్తె సూర్యప్రభతో సహా తన కుటుంబాన్ని పూనాకు షిఫ్ట్ చేశారు తాతాచారి గారు. ఆ తర్వాతి కాలంలో ఆ కుటుంబం కోల్కతాకు షిఫ్ట్ అయింది. ఇక దశావతారాలు సినిమాలో మోహిని పాత్రలో నటించిన పుష్పవల్లి గారికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మరో నిర్మాత సి. పుల్లయ్య నిర్మాణంలో శ్రీ సత్యనారాయణ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత చెల్ మోహనరంగ, కౌశల సినిమాలో ఛాన్స్ వచ్చింది. చెల్ మోహనరంగ మూవీ కోసం వేరే నటిని ఎంపిక చేసిన పుష్పవల్లి నటన బాగుండడంతో ఆమెనే పెట్టారు. డైరెక్టర్ వాలి సుబ్బారావు గారు ఈ మూవీలో హీరోగా చేశారు. ఆ మూవీ తర్వాత వరుస ఛాన్సులు వచ్చాయి. అదే టైంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో పుష్పవల్లి గారిపై భారం పడింది. ఆమె సినిమాల వల్ల వచ్చే రెమ్యునరేషనే ఆ కుటుంబ పోషణకు ఆధారంగా మారింది. దీంతో వరుస సినిమాలు ఒప్పుకున్నారు. చదువుకు కూడా స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అంటే 5వ తరగతితోనే పుష్పవల్లి గారు చదువును ఆపేయాల్సి వచ్చింది. ఇక పల్లెపర్చు సినిమా తరువాత డైరెక్టర్ కమ్ యాక్టర్ ఏవి సుబ్బారావు హీరోగా, సి. పుల్లయ్య డైరెక్షన్లో వచ్చిన మోహిని భస్మాసుర సినిమాలో మరోసారి మోహినిగా నటించారు. అప్పటికే తెలుగు చిత్రసీమలో మంచి పేరు వచ్చింది. పదుల సంఖ్యలో సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి. అయితే పుష్పవల్లి గారు పలు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకుంటే తమ సినిమాలకు ఇబ్బంది అనే ఉద్దేశంతో సి. పుల్లయ్య గారు 3 ఏళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నెలకు 200 రూపాయల శాలరీ ఇచ్చేవారు. ఆయన డైరెక్షన్లోనే వర విక్రయం, మాలతి మాధవన్లో నటించారు. వీటిలో వర విక్రయం సినిమా దిగ్గజ నటి భానుమతి గారికి మొదటి సినిమా కూడా. ఆ సినిమాల సమయంలో కోల్కతాలో ఉండేవారు పుష్పవల్లి గారి ఫ్యామిలీ. అదే టైంలో కొత్త హీరోయిన్లు కూడా వచ్చారు. అయినా సరే తనకు ఆఫర్లు వస్తున్న అగ్రిమెంట్ కారణంగా పలు సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అగ్రిమెంట్ టైం ముగిశాక బయటకు వచ్చిన ఇతర నిర్మాతలు ముందుకు రాలేదు. దీంతో తిరిగి ఊరు వచ్చేద్దామని అనుకున్నారు. ఆ టైంలో హెచ్ఎం రెడ్డి గారి బాలనాగమ్మ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే షూటింగ్ లేట్ అయింది. దీంతో ఫ్యామిలీ మద్రాసుకు షిఫ్ట్ అయింది. అప్పటికే తమిళ, తెలుగు, కన్నడ సినిమాలకు మద్రాసు కేంద్రమైంది. మద్రాసుకి వచ్చాక రాజా శాండో సారథ్యంలో చూడామణి సినిమాలో నటించారు. వైవి రావు గారు నిర్మించిన సత్యభామ సినిమాలో టైటిల్ రోల్ పాత్రలో నటించారు. ఆ 2 పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో జెమినీ స్టూడియో సారథి వాసన్ గారు పుష్పవల్లిని తమ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్గా పెట్టుకున్నారు. ఆ స్టూడియో సారథ్యంలో వచ్చిన 18 సినిమాల్లో పుష్పవల్లి గారు నటించారు. బాల్ నాగమ్మ, మిస్ మాలిని లాంటి సినిమాలు కూడా అక్కడి నుండి వచ్చినవే. మొత్తంగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. సంపూర్ణ రామాయణం, మోహిని భస్మాసుర, దశావతారం, వర విక్రయం, మిసెస్ మాలిని, బాల్ నాగమ్మ, చక్రధారి, సంసార్, ద్రోహి, లక్ష్మమ్మ, తిలోత్తమ, మంగళ ఇలా పలు సినిమాల్లో నటించారు. చదివింది 5వ తరగతి అయినా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం మాట్లాడేవారు. ఇక అక్కతో పాటు అప్పుడప్పుడు సినిమా షూటింగ్లకు వచ్చేవారు సూర్యప్రభ గారు. అక్కడే ఆమెను చూసిన డైరెక్టర్లు ఆమెకు కూడా సినిమాలో ఛాన్సులు ఇచ్చారు. మిసెస్ మాలిని చిత్రంలో తన అక్కతో కలిసి నటించారు సూర్యప్రభ గారు. పుష్పవల్లి వైవాహిక జీవితం విషయానికి వస్తే మొదట 1940ల సమయంలో లాయర్ అయిన ఐవి రంగాచారితో వివాహమైంది. ఆమెకు 2 పిల్లలు, బాబ్జీ, రమ. పెళ్ళయ్యే నాటికే పుష్పవల్లి సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే నటించే విషయంలో భార్యాభర్తల మధ్య పలు వివాదాలు తలెత్తాయని చెబుతారు. కారణం ఏదైనా వీరి వైవాహిక జీవితంలో 5 ఏళ్ల తర్వాత ఇబ్బందులు వచ్చాయి. దీంతో భర్తకు దూరంగా ఉన్నారు పుష్పవల్లి గారు. అప్పటికే మిసెస్ మాలిని సినిమాలో జెమినీ గణేశన్తో కలిసి నటించడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే ఆయనకు అలిమేల్తో పెళ్ళైంది, పిల్లలు కూడా. అయినా సరే తన అభిప్రాయాలను గౌరవిస్తారని భావించి తనకు జీవితాంతం తోడుంటాడని నమ్మి పుష్పవల్లి గారు జెమినీ గణేశన్ని పెళ్లి చేసుకున్నారని చెబుతారు. వీరి పెళ్లి తిరుపతిలో జరిగిందని చెబుతారు.
ఇక జెమినీ గణేశన్, పుష్పవల్లి దంపతులకు భానురేఖ, రాధ పుట్టారు. భానురేఖ ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ రేఖ గారే. ఓవైపు వీరు ప్రేమలో ఉంటూనే 1948లో వచ్చిన చక్రధారి సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా తరువాత జెమినీ గణేశన్ స్టార్ అయ్యారు. క్రమేణా పుష్పవల్లి గారు దూరమయ్యారని చెబుతారు. అటు వైవాహిక జీవితంలో తలెత్తిన ఇబ్బందులు, రెండో వివాహం, పిల్లలు కారణం ఏదైనా సడన్గా పుష్పవల్లికి సినిమాలు తగ్గాయి. హీరోయిన్ పాత్రలకు బదులు సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలుపెట్టాయి. అయితే పిల్లలు పుట్టినా ఆ పిల్లలను తమ పిల్లలుగా జెమినీ గణేశన్ యాక్సెప్ట్ చేయలేదని, పుష్పవల్లి ప్రత్యేకంగా పిల్లలతో వేరే చోట ఉండేవారని, వారానికోసారి వచ్చి చూసేవారని చెబుతారు. దీంతో పిల్లలను పోషించుకునేందుకు డబ్బు కోసం చిన్న పాత్రలోనైనా నటించేందుకు ముందుకొచ్చారు పుష్పవల్లి గారు. అదే టైంలో జెమినీ గణేశన్ గారు స్టార్ హీరోయిన్ సావిత్రి గారిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. దీంతో పుష్పవల్లి గారి జీవితం చీకట్లోకి వెళ్ళినట్లయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లోనే చేశారు పుష్పవల్లి గారు. జెమినీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, వి నాగయ్య, బి సరోజాదేవి, దేవిక, ఎంవి రాజమ్మ, చంద్రమోహన్, వాణిశ్రీ, అంజలీదేవి, ఎస్వి రంగారావు, వరలక్ష్మి తదితరులతో కలిసి నటించారు. భక్త మార్కండేయ, చెంచులక్ష్మి సినిమాల్లో తమిళ, తెలుగు వర్షన్లలోనూ నటించారు. 1958లో వచ్చిన సంపూర్ణ రామాయణం సినిమాలో కౌసల్య పాత్రలో కనిపించగా, అక్కినేని గారి అమరశిల్పి జక్కన్నలో రాణి శకుంతల పాత్రలో, రంగుల రాట్నం సినిమాలో తల్లిగా, శకుంతల సినిమాలో రాజమాతగా నటించారు. హీరోయిన్గా చేసి చిన్న పాత్రలోనూ నటించారు కూడా. అదే సమయంలో పిల్లలకు సంగీతం, డాన్స్ నేర్పించారు. తమ పిల్లలైన భానురేఖ, రాధలను కూడా సినిమాల్లో నటింపజేశారు. ఇంటి గుట్టు సినిమాలో రేఖ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించగా, రంగుల రాట్నం సినిమాలో రేఖ, రాధలు నటించారు. పిల్లలకు సినిమా ఛాన్స్ల కోసం పలు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. అయితే ఆమెను చూసి జాలి పడేవారు కానీ సినిమాలో ఛాన్స్లు మాత్రం ఇచ్చేవారు కాదు. చివరికి తమ చెల్లెలి భర్త అయిన వేదాంతం రాఘవయ్య గారి సినిమాల్లోనే పిల్లలకు ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత రేఖ పలు సినిమాల్లో చేసిన 1969లో కన్నడలో వచ్చిన ఆపరేషన్ జాక్పాట్ నల్లి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. హిందీలో సావన్ భాడోన్లోనూ ఛాన్స్ వచ్చింది. ఇక పుష్పవల్లి గారు 1969లో వచ్చిన బంగారు పంజరం సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేసినట్టు చెబుతారు. అంటే రేఖకి హీరోయిన్గా ఛాన్స్ వచ్చాక పుష్పవల్లి గారు సినిమాలకు స్వస్తి పలికారని చెప్పవచ్చు. రేఖకు హిందీ సినిమాల్లో ఛాన్స్ రావడంతో రేఖ ముంబైకి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు పుష్పవల్లి గారు ముంబైకి వెళ్లారు. రేఖ ముంబైలో సెటిల్ అయ్యాక పుష్పవల్లి గారు బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ కె ప్రకాష్ను పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. పేర్లు ధనలక్ష్మి, శేషు. తన వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తినా తమ పిల్లలను అంటే రంగాచారి ద్వారా పుట్టిన బాబ్జీ, రమ, జెమినీ గణేశన్ ద్వారా పుట్టిన రేఖ, రాధ, కె ప్రకాష్ ద్వారా పుట్టిన ధనలక్ష్మి, శేషుల సంరక్షణ బాధ్యతలు తానే తీసుకున్నారు పుష్పవల్లి గారు. తాను సినిమాల్లో నటించే టైంలో పిల్లలను తమ తల్లిగారికి అప్పజెప్పి షూటింగ్కి వెళ్లేవారు. రేఖ గారు కూడా తమ అమ్మమ్మ వద్దే ఎక్కువ సమయం గడిపారని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఇక 1966-67 టైంలో ఓ ఇంటర్వ్యూలో పుష్పవల్లి గారిని వైవాహిక జీవితం గురించి విలేకరులు ప్రశ్నిస్తే, అందరిలాగే నేను కూడా విధి వంచితురాల్నే. నా దాంపత్య జీవితం గురించి నేను చెప్పడం కంటే నా గురించి తెలిసిన వారే చెబితే బాగుంటుంది. నా మ్యారేజ్ లైఫ్ ఒక నిట్టూర్పు, ఒక దీనగాథ. ఆ బాధ ఎప్పటికీ తగ్గదు. కానీ నేను నా పిల్లల కోసం ఏ చిన్న పాత్రైనా నటించక తప్పదు కదా. నా మీద జాలి తల్చి కొందరు నటించే ఛాన్సులు ఇస్తున్నారు. అందుకు ధన్యవాదాలు అని చెప్పారు. అప్పట్లో పుష్పవల్లి గారు చెప్పిన ఈ మాటలు సినీ ప్రపంచంలో సంచలనం రేపాయి. తన లైఫ్లో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, సవాళ్లు ఎదురైనా పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ భరించారు పుష్పవల్లి గారు. ఇక ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నాక తెలుగు చిత్రసీమకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే 1981 డిసెంబర్ 26న సావిత్రి గారు కన్నుమూశారు. ఆమెను చూసేందుకు వచ్చిన అతి తక్కువ మందిలో పుష్పవల్లి గారు కూడా ఉన్నారు. సావిత్రి గారి భౌతిక కాయాన్ని చూసి అక్కడే కొన్ని నిమిషాల పాటు ఉన్నారని, సావిత్రి అనుభవించిన వైభోగం, ఆమె కష్టాలను తలుచుకున్న పుష్పవల్లి గారు కూడా కుమిలిపోయారని చెబుతారు. ఆ తర్వాత కూడా పుష్పవల్లి గారికి అనేక ఇబ్బందులు వచ్చాయి. రేఖ ముఖేష్ అగర్వాల్ని, రాధ గల్ఫ్కి చెందిన ఉస్మాన్ సయ్యద్ను వివాహం చేసుకున్నారు. రేఖ సినిమాల్లో కంటిన్యూ కాగా రాధ తన భర్తతో కలిసి అమెరికా వెళ్లారు. దీంతో కొన్నాళ్ల పాటు పుష్పవల్లి అమెరికాలో ఉన్నారు. అయితే రేఖ భర్త 1990లో బల్వన్ మరణానికి పాల్పడిన నేపథ్యంలో రేఖకు అండగా ఉండేందుకు అమెరికా నుండి తిరిగి వచ్చారు. అప్పటి నుండి రేఖతో పాటే ఉండేవారు. ఆ ఘటన సమయంలో రేఖపై పలు ఆరోపణలు వచ్చాయి కూడా. ఆ టైంలో రేఖకు అండగా నిలిచారు తల్లి.
అలా ముంబైలో కొన్నాళ్ళు, మద్రాసులోని తన ఇంట్లో కొన్నాళ్ళు ఉండేవారు. అప్పటికే ఆమె డయాబెటిక్ అయ్యారు. పిల్లలను పెంచే క్రమంలో తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దీంతో 1992లో కన్నుమూశారు. ఇక పుష్పవల్లి గారి సిస్టర్ సూర్యప్రభ డైరెక్టర్ వేదాంతం రాఘవయ్యను పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె శోభ కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించారు. మరికొన్ని విషయాలకు వస్తే, రేఖ సినిమాల్లో సక్సెస్ అయ్యాకే జెమినీ గణేశన్ రేఖను తన కుమార్తెగా ఒప్పుకునేందుకు ముందుకొచ్చారని, అయితే అప్పటికే భర్త విషయంలో పుష్పవల్లి, తండ్రి విషయంలో రేఖ మనసు విరిగిపోయిందని, రేఖ జెమినీ గణేశన్ని తన తండ్రిగా అంగీకరించలేదని చెబుతారు. ఇక 2005లో జెమినీ గణేశన్ గారు చనిపోయిన సమయంలో ఆయన కుమార్తె అయిన రేఖ తండ్రిని చివరి చూపు చూసేందుకు రాలేదు. ఆ టైంలో తాను సినిమా షూటింగ్లో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నానని చెప్పారు. పుష్పవల్లి గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలకు సంబంధించి తనదే బాధ్యత అని చెప్పేవారట. ఎవరిని నిందించేవారు కాదు అని చెబుతారు. 1958లో భక్త ప్రహ్లాదుడి నేపథ్యంలో వచ్చిన సినిమాలో పుష్పవల్లి కుమారుడైన బాబ్జీ నటించారు. మహానటి సావిత్రి బయోపిక్లో పుష్పవల్లికి సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేసినా ఫైనల్ అవుట్పుట్లో ఆ సీన్లు లేవని చెబుతారు. తన కుమార్తె రేఖ చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఘటన పుష్పవల్లి మరింత కుంగుబాటుకు గురయ్యేందుకు కారణమైందని చెబుతారు. రేఖ రెండో పెళ్లి చేసుకునే వరకు పుష్పవల్లి గారు కుమార్తెకు ధైర్యం చెప్పినా తనలో తాను బాధపడేవారని చెబుతారు. ఇక నటులు కమల్ సెల్వరాజ్, తేజ్ సర్ఫ్, శుభ తదితరులు కూడా పుష్పవల్లికి బంధువులే. మొత్తం మీద మారుమూల గ్రామంలో పుట్టి సినిమాలో అగ్రతారగా ఎదిగిన పుష్పవల్లి పట్టుదల ఓవైపు గుర్తుకొస్తే, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరోవైపు గుర్తుకొస్తాయి. ఇవి నటి పుష్పవల్లి గారికి సంబంధించిన అంశాలు.